అదే తనే చెప్తాను. సూపర్ అండి, సూపర్. మీరు అందరూ ఒకటైతే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ ఆయనకి అందుకే అన్నారు ఇంటికి దీపం వినాలి అని. సార్ అందరూ చెప్తారు, మీరు చెప్పండి ఒకసారి. విరాజీ టైటిల్ గురించి ఇప్పుడే స్వప్న గారు అందరిని అడిగారు కదా, మంచి టైటిల్ ఇది. అలాగే ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు ఒక న్యూ అవతార్, అంటే ఒక మంచి పాత్ర దీంట్లో ఆయన చేయడం జరిగింది. ఆయన ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు, ఆయన మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక కొత్త వరుణ్ సందేశ్ ఈ సినిమాలో చూస్తారు. అలాగే సినిమా కూడా మేము ఒక మంచి సినిమా తీసాము, దాన్ని ఈ రోజు మొదలుపెట్టి అంటే ప్రమోషన్స్ టైటిల్ రివీల్ చేయడంతో మొదలు పెడుతున్నాము. August 2 మూవీ రిలీజ్ అనుకుంటున్నాము. సో ఈ 1 month ప్రమోషన్ స్టార్ట్ చేసి హీరోని స్టార్ట్ చేసి ప్రమోషన్స్ చేస్తాము. మీడియా అందరూ ప్లీజ్ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ ఉండి ఈ సినిమాని ఇంకో స్థాయికి మీరు తీసుకెళ్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు ద హోల్ టీమ్, ఎస్పెషల్లీ టు మీ, టు వరుణ్ గారు అండ్ ద డైరెక్టర్. మాకు ఒక మంచి ఇక్కడ ఒక కెరీర్ ఏర్పడాలి అని అంటే ఈ మూవీ ఇండస్ట్రీలో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే దాని నుంచి అందరూ అడుగుతున్నారు టైటిల్ ఏంటి. అమ్మ మంచి తెలుగు టైటిల్ విరాజ్. క్లియర్ కదా నీకు? క్లియర్. సో నెక్స్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ సినిమాలో రావడానికి కారణమైన హర్ష గారు. ఆయన జిద్దు బట్టి మార్నింగ్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వకుండా ఆ ప్లేస్లో కూడా ఫోన్ అటెండ్ చేసేటట్టు చేసి, మీరు సినిమా చేయకపోతే నాకు ఇబ్బంది అయింది అని ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వారిని కల్పించడం జరిగింది. దాంట్లో నాకు ఒక మంచి మిత్రుడు, ఒక సన్నిహితుడుగా మహేందర్ గారు. ఇలా ఈ సినిమా వలన నాకు 4-5 కొత్త ఫ్రెండ్స్, ఫనీ కావచ్చు, ప్రమోదిని గారు కావచ్చు, మా దర్శకుడు, యూనిట్లో చాలా మంది కొత్తగా పరిచయాలు అవ్వడం, నా ప్రపంచంలోకి ఇంకొంతమంది రావడం, నేను వాళ్ళ ప్రపంచంలో. ఈ సినిమా ఎలానో August 2 అందరూ చూస్తారు. టైటిల్, డీటెయిల్స్ డైరెక్టర్ గారు చెప్తారు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ. చూసిండు అంటాను, ఇప్పుడు లంగోటలు వేసుకుంటూ నన్ను చూసిండు అయింది. ఓ యూట్యూబ్ అంటే కొత్తది, లేటెస్ట్, వెరీ యంగ్. అయితే ఓకే. అండ్ ఆల్సో ప్రమోదిని గారు, లవ్ వర్కింగ్ విత్ యు అండ్ హోల్ టీమ్. మహేందర్ గారికి లవ్ ది హోల్ టీమ్ అండి. రఘువన్న, హర్ష గారు, వరుణ్ అన్న, మహేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, Andy, for this opportunity. Viraji is a really nice film. I hope you all enjoy it. Thank you. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలు, మీడియా అందరికీ నా నమస్కారం. నా పేరు ఎబినేజర్ అండి. హలో, నమస్కారం అండి. వచ్చిన పెద్దలు, వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం అండి. నా పేరు ఎబినేజర్ పాల్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to thank my Almighty God for this life and opportunity. My parents, Paul Raj garu and my mother, Premanata garu. And Viraji koste, I would like to thank Mahendra Anna. First my meet we discussed this project and tan chala freedom icharu. Then Harsha Anna, the director. We loved working for the background score. 45 days we had a lot of fun. And the movie has come out really well, Andy. So please watch and watch it in theaters. Thank you so much. హలో అండి, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. సో ఈ సినిమా గురించి విరాజీ, ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ హర్ష గారు. ఆయన నాకు నేరేషన్ చెప్పారు. చెప్పిన తర్వాత ఫస్ట్ హాఫ్ విన్నా. ఒక 10 నిమిషాలు నాకు అంటే నేను ఓకే ఇలా జరుగుతుందేమో, ఇలా ఉంటుందేమో అని ఆయన ఒక 3-4 డిఫరెంట్ చెప్పాను ఆయనకి. ఇలా అవుతుంది కదా, నాకు తెలిసి ఇలా అవుతుంది కదా అంటే. బట్ సెకండ్ హాఫ్ మొదలు పెట్టిన తర్వాత నేను లిటరలీ నాకు మీకు చూపించా కదా, నాకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ. అండ్ ఇంకా ఆ మూమెంట్ నేను ఫిక్స్ అయిపోయినా, ఈ సినిమా చేస్తున్నాము, ఈ సినిమా ఇది
డెఫినెట్ గా ఇందాక ఆయన చెప్పారు కదా ఆయన ఫస్ట్ మూవీ అని, ఫస్ట్ ఆఫ్ మెనీ మూవీస్ ఆయనకి ఇది. సో he'll have a very very long career. And నేను రీసెంట్ గా నిందా అనే సినిమా చేశాను. అండ్ ఆ సినిమా కూడా ఏంటంటే నాకు లాస్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత అంత ఓపెనింగ్ వచ్చింది సినిమా. అంటే నేను యాక్చువల్లీ నంబర్స్ చూశాను. సో అది నాకు చాలా మంచి మోటివేషన్, మంచి బూస్ట్ ఇచ్చింది. అండ్ అది చెప్పొచ్చో తెలియదు కానీ ఆల్రెడీ మా డైరెక్టర్ రాజేష్ గారికి, సారీ రాజేష్ గారు ఫీల్ అవుతుంది చెప్తున్నా, ఆయనకు ఆల్రెడీ ఒక రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఒక స్క్రిప్ట్ చేయమని, పెద్ద హీరో స్క్రిప్ట్ చేయమని కూడా ఆయనకి ఆఫర్స్ వచ్చాయి. మేబీ ఆయన చెప్తా అనుకున్నాడేమో, బట్ నాకు ఆయనతో బాగుంటుంది సో చెప్పేశాను. సో దట్స్ చెప్పాను. అండ్ మీకు కూడా ఖచ్చితంగా అండి ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ నిజంగా. అండ్ సో ఈ రోజు నేను ప్రమోషన్ స్టార్ట్ చేశాను ఈ సినిమాకి. ఎగ్జాక్ట్లీ 1 month ఉంది రిలీజ్ కి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ లవ్ దిస్ ఫిల్మ్. అండ్ నా లైఫ్ లో ఈ 17 ఏళ్ల జర్నీలో నేను చెయ్యని ఒక క్యారెక్టర్ అండ్ మోస్ట్ క్రేజియస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా లైఫ్ లో. మేము ఫస్ట్ లుక్ ఎప్పుడండి రిలీజ్? 10th. సో ఫస్ట్ లుక్ 10th రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చూడగానే ఏంటిది అనుకుంటారు, అది గ్యారంటీ అది. అండ్ సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా గురించి. ఇంకా చాలా ఫంక్షన్స్ చేయాలి, చాలా ఈవెంట్స్ చేయాలి, ఇంకా చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో మహేందర్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈజ్ లైక్ నిజంగా నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా, ఆయన ఒక అన్నలాగా ఆయన నాకు. ఈజ్ వండర్ఫుల్. అండ్ ఈ సినిమా ఆయన్ని ఖచ్చితంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని ఉన్నారు. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా గట్టిగా ప్రమోషన్ చేసి జనాలకి ఈ సినిమా గురించి తెలియాలి అండ్ థియేటర్ కి రావాలి అని ఒక చిన్న కోరిక నాది. అండ్ ఐమ్ షూర్ యూ గైజ్ విల్ లవ్ ద మిగతా ఇంకా కొన్ని ఇట్లా వదులుతూ ఉంటాం, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే. August 2nd 1 month ఉంది. సో మిగతా అందరూ మా క్యాస్ట్ క్రూ, టెక్నీషియన్స్ అందరూ చాలా థ్యాంక్స్ ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో అంటే నేను చెప్పొచ్చులో తెలియదు, బట్ ఈ సినిమాకి నేను బేసిక్ గా నేను రెడీ అవ్వడానికే నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పైన పట్టేది. ఎవ్రీ డే షూటింగ్ చేసినప్పుడు 1 గంట పైన పట్టేది రెడీ అవడానికి. అండ్ మా స్టాఫ్ అండ్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు అండ్ నా టీమ్, అలాగే మొత్తం మా సినిమా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా, జాలీగా, ఫన్ గా పనిచేశారు. అండ్ ఒక ఫ్యామిలీలా పనిచేశాము ఈ సినిమాకి. అండ్ ఐ ఫీల్ దట్ అలా చేసినప్పుడు, ఎందుకంటే ఆ ప్యాషన్ ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నేను బాగా నమ్ముతాను. అండ్ ఈ సినిమా కూడా అలానే ఉంది. అండ్ వి ఆల్ వర్క్ వెరీ ప్యాషనెట్లీ. మొత్తం మా డైరెక్టర్ గారు మొత్తం ఈ సినిమా నైట్ షూట్ లో పెట్టారు. ఇందాక రఘు అన్న చెప్పినట్టు మొత్తం నైట్ షూట్ లో సినిమా అంతా. సో యా దట్స్ I'm really looking forward August 2nd. And I need మీ అందరి ప్రేమ, మీ అందరి సపోర్ట్ కావాలి మాకు, మా విరాజీ టీం అందరికి. అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank